6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. 10 సంవత్సరాల సావాసం కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరేటప్పటికి కాంగ్రెస్ లక్షణాలు దీనికి కూడా వచ్చినట్టున్నాయి. పొత్తుల గురించి చంద్రబాబు గారితో చర్చించడంలో తప్పేం లేదు. కానీ బాబు గారితో ఎక్కడి నుంచి వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ నుంచి. బాబు గారితో చర్చించాలనుకుంటుంది ఏంటి? పొత్తుల గురించి. ఎవరు చర్చిస్తున్నారు? జాతీయ అధ్యక్షుడిని అంట వ్యవహారాలు పర్యవేక్షించేటువంటి అమిత్ షా. అది కూడా తప్పులేదు. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని పిలిపించాలి కదా. ఆవిడ సమక్షంలో చర్చలు జరిగితే ఆవిడ గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది కదా, హుందాతనంగా ఉంటుంది కదా, బాధ్యతాతత్వంగా ఉంటుంది కదా. ఆవిడ లేకుండా చర్చలు ఏంటి? అప్పుడు ఏ విధమైనటువంటి సంకేతం వెళ్తుంది అంటే అదేదో కార్పొరేట్ కంపెనీ అయినట్టు బ్రాంచ్ మేనేజర్ల కిందన మేము పైనుంచి ఆదేశాలు ఇస్తాం మీరు చూసుకోండి అంటే ఏ విధమైన కరెక్టు? ఇప్పుడు పురంధేశ్వరి గారి సమక్షంలో కూర్చుని చంద్రబాబు గారు ఏమిస్తారు లేదా బీజేపీ ఏమడిగింది, ఈ రెండు ఆవిడ సమక్షంలో జరిగితే ఎలా గౌరవం ఉంటుంది? రేపు పొద్దున అప్పుడు కింద ఉన్న చంద్రబాబు గారైనా గౌరవం ఇస్తారు. బాబు గారు అసలు ఎందుకు పట్టించుకోరు? బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళని రాష్ట్ర నాయకులంటే నిర్ణయాలంతా పైన తీసుకుంటారు కాబట్టి అప్పుడు అసలు వీళ్ళకి వాల్యూ ఏమిస్తారు? కాస్త ఆలోచించుకోవాల్సినటువంటిది. కాకపోతే మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఆలోచించుకునేటువంటి తీరైతే ఉండదు. కానీ ఇదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది.